హలో అందరికీ వెల్కమ్ టు సావిత్రి కిచెన్. ఈరోజు ఈ వీడియోలో సగ్గుబియ్యం పాయసాన్ని అయితే చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఒకే కప్పు కొలతలతో అయితే ఈ పాయసాన్ని చేసి చూపించబోతున్నాను. ఈ పాయసం అయితే గంటల తరబడైనా కూడా గట్టిపడకుండా ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు ద్రాక్షను వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అదే కడాయిలో మరొక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకొని వేయించుకోవాలి. ఈ సగ్గుబియ్యం వేయించుకునేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఫ్రై చేసుకున్నామంటే బాగా ఫ్రై అయిపోతాయి. సగ్గుబియ్యం అయితే చూసారా బొరుగుల్లాగా అయితే వేగిపోయాయి. ఇలా వేయించుకొని అయితే తీసుకోవాలి. పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పాత్రను పెట్టుకొని ఒక కప్పు సగ్గుబియ్యానికి 6 కప్పుల వరకు పాలు తీసుకోవాలి. నేను ఆవు పాలను అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. 6 కప్పుల పాలు 3 కప్పులు నీళ్లు వేసుకోవాలి. పాలు నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా ఒక పొంగు వచ్చినాక ఒకసారి బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం నెయ్యిలో వేయించుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని అయితే వేసుకోవాలి. ఈ విధంగా సగ్గుబియ్యం మొత్తం వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే సగ్గుబియ్యం అయితే మెత్తగా ఉడికిపోతాయి. మనకి ఒంట్లో వేడి చేసినప్పుడు ఈ పాయసం చేసుకొని తాగామంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. చూసారా సగ్గుబియ్యం అయితే మెత్తగా అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల వరకు పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని మరో 2 నిమిషాలు అయితే ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఈ విధంగా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 4-5 ఇలాచీలను అయితే దంచుకొని వేసుకోవాలి. మనం వేయించుకున్నటువంటి జీడిపప్పు ద్రాక్షను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా పాయసం అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.